గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభు, నేటి విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు. కానివ్వండి, వీరు ఉత్తర పుటకేశ్వరయ్య. చెప్పం మహారాజా, వీరు మనకు ఆత్మీయులు, స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు. వీరు ఎండేరు మీద వంతెన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాం ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం, కోడిగుడ్డు సొన కూడా దట్టించి మరి గట్టి కట్టాం. కానీ ఓహో, ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే. దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు, ఈ విధంగా జాప్యం చేసుకుంటానే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలు కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు, ఆనకట్టలు ఒక లెక్కటండి. చెప్తాం పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవాయితేనండి. చూచారా అన్నలం గారు, మన ఆత్మీయుల నిజ స్వరూపం. వీడి వెంటనే వంతెనకే బలి ఇవ్వండి. వీడి మొండాన్ని 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలకం మీద వాయించి ప్రభు, ఇతను ధనాసరి ధనయ్య. అధిక ఆహారోత్పత్తికి బావి త్రవ్విస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నాడు. అబద్ధం మహారాజా, నా చేతికి వచ్చింది 200. అదేమిటి? మంజూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు, దారి ఖర్చులకు అందులో సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం అండి. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడ మిగిలింది 200 అండి. పాపం, తంబులు ముట్టంతల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారుల మంత్రి గారు, ప్రభు, ఈ లంతగొండలు, దగులు బాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామపీడితులకని, బొక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొలుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యే నాటికి బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కులుకుతున్నారా? ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే. రెక్కలు వెనక్కి విరిచి కట్టి చిన్న బరికలతో 100 దెబ్బలు కొట్టించండి. దళపతి, ఈమె ఎవరు? ఈ నీచురాలు. ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికీ లేదు. అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా?
ముమ్మాటికి మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తరిమారు. నోరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే, దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి బిచ్చమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. కన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేనెందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం. సరళంగా చెప్పండి, ఏమి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గద్దె ఎక్కాను. నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖటం ధరించాను. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. మహారాజా, మహారాజా, నాయనా, నాయనా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి అందుకో కొరడా, కొట్టు, 100 దెబ్బలు. అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు, అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిర్మించండి వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలయం. ప్రభు, తమరు కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా, ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. దళపతి చూస్తానే రా. కానీ క్షమించండి మహారాజు. Wonderful! You are a great king. Solomon came to judgment. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ ఎట్టి రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ చెప్తాం. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ కింగ్డమ్. ఏమిటి విచిత్రం? చరిత్రలో జరగని సంఘటన. అతి పవిత్రమైన సింహాసనం మీద అంత హీనంగా ప్రవర్తించాడు. రాజు దైవాంశ సంభూతుడనే మాట మరచి ఒక సామాన్యునిలా మెలిగాడు. వాడు నిజంగా జయంతి కాడని నా అనుమానం. అనుమానం ఏమిటి ప్రభు? ఆనాటి శ్రీరామచంద్రుడు, శిబి, కర్ణుడు అతనిలో కనిపించారు. అవధాని! అలా నటించాడు. లేకపోతే ఈ కరుణేమిటి, ఈ దయ్యేమిటి, ఈ కోతలేమిటి? కనకము సింహాసనమున. ప్రభు, వాడిలో రాతరక్తం లేనట్టు ఉంటే నిండు కొలువులో కోరి నా చేత కొరడా దెబ్బలు తింటాడా? ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఆ ముసలి నక్క మంత్రి కూడా ఏమీ తొణకలేదు. దళపతి, వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచండి. చిత్తం. అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. బాగుంది, చాలా బాగుంది. కానీ మామూలుగా మరణ
మారువేషంలో మహామంత్రిని నీడలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వచ్చి మాకు వేగు తెలియజేస్తున్నాం. మహారాణి, ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? అవును, ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నది. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. మహారాణి, ఏమిటా మధ్య మాట? మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏమీ అనదు. రండి. విసిగించకండి. అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది. చల్లటిగా ఉందా? పన్నీరు చల్లనా? కడతలు రాయినా? మీరు వెళ్ళండి, దాని అంతరం తగ్గిపోతుంది. నిజమైన తల్లపి అయితేగా. ఏమిటి? నేనే అబద్ధం ఆడుతున్నాను. అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, శ్రీవారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. మహారాణి! చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మా. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు, మంత్రి గారు, ఈ నాటకం కట్టి పెట్టండి, లేకపోతే కొంప మునుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పట్టారేమో. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కట్టి మీద సాగు చేస్తున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఉన్నాను. ఆ పతివ్రత నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిజం చెప్పేయాల్సి వస్తుంది. రాజా, నా మాట వినండి మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలక ముందే మనం మేలుకోవాలి. ఒక వంక ప్రతాప్ కూడా నన్ను వేసుకున్నా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, యువరాజును వెంటనే ఇక్కడ జరిపించగలిగితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఎప్పుడో నాకు వెళ్ళినది, లేకపోతే ప్రమాదం తప్ప. సరే, వెళ్తాను. అమ్మా, ఏమే మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రిపూట రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట జారావా దేవుడి మన చేస్తాను. జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు. ప్రభువులు కోలుకుంటున్నారు. ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే. ఏమిటి? ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడా? అవును ప్రభు, వెంటాడి చూసి వచ్చాను. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుందిగా. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు, నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు, చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. ఓ ఓ, కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. బాటలో పోతున్నా నీతిలో నేనున్నా, బాటలో పోతున్నా నీతిలో నేనున్నా. గుండె మాటున చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు, నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు,
ఎంత చక్కని వాడు. గృహ లేనట్టుంది. ఇక్కడొక జయంతు, అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ? తమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే ఈ ప్రాణం తక్కువ. క్షమించండి, వీరే యువరాజా వారు. మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి. చాలా శ్రమ పడుతున్నారు. అవధాని, మా అనుమానం అక్షరాల నిజమై ఇదంతా ముసలినక్క ఆ భికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాన్ని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలినక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతుని లోహదుర్గం చేసి అప్రమత్తుడవై ఉండాలి. చెప్తాం. చూస్తావే, బండిలో చేస్తాను. అందరూ బయలుదేరండి. రాధా, రాధా, రాధా. ఓ, ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నాను. ఎంతో నిస్పృహపడ్డాను. రాధా, మహారాణి, మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది. మందిరానికి వెళదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకో. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూసి నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరిం పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాదు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా
నన్ను కంట చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు, నా నీడంతేనే ఆశ్రయించుకుంటున్నారు. లలిత, నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం వదిలి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాం. అబ్బాయితో నేను మాట్లాడతానులేమ్మా. వద్దంతయ్య, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. ఊరుకో. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళానమ్మా. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలు లేదు. అమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాన్ని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? అమ్మా, మీ పాదాలంటే చెప్తున్నానమ్మా. మీ కోడలు మహాపతివ్రత, అతి ఉత్తమురా. ఆమెస్తే నాకెంతో గౌరవం. అమ్మా, మీకు తెలియదమ్మా, ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నాయనా, నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క కొడుకుకే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. రా, మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయనా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. అమ్మా, చెప్పలేనమ్మా, చెప్పలేను. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుస్తుంది, త్వరలోనే మీకు తెలుస్తుంది. మంత్రి గారు, మంత్రి గారు, ఆలస్యం చేసామా? కార్యం చేయమించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిరలో పోకలా ఉంది. అంటే అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటుగప్ప నాటకం ఆడలేదు. మహారాజును వెంటనే తీసుకుని రావాలి. రాజా, పదండి. ఏదో ప్రమాదం జరిగింది. యువరాజు కూడా మాయమయ్యారు. వైద్యులు ఇదే ప్రతాపే చేసి ఉంటాడు. మన గుట్టు పసిగట్టాడేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుంటే ఇక్కడే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచి ఉంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలసినట్టున్నాయి. విశ్రాంతి తీసుకుని వెళ్దాం.
ఏం బుల్లెమ్మ ఎత్తుకుంటే గుంపుకొచ్చినావు చదువు చూడాలా ముసలు కావాలా ఏం కావాలో చెప్పు మళ్ళా అవన్నీ ఏ వద్దు గాని మీరు నాకు ఒక సహాయం చేయాలి సహాయం బుల్లమ్మ అదిగో చూసావా ఆ బండిలో ఒక ఆయన్ని భటులు బలవంతంగా తీసుకెళ్తున్నారు ఆయన్ని విడిపించాలి అమ్మ బాబో రాజభటులు వల్లకుండా బుల్లమ్మ కొట్టు చంపి ప్రాణాలు తీసేద్దరు అలానక్కబా మీకు పుణ్యం ఉంటుంది పాపం ప్రాణాపాయంలో ఉన్నారు ఎలాగైనా మీరే రక్షించాలి యారమ్మకి ఆడకూతురు చూద్దాం నువ్వేం దిగాలు పడకు ఓ అంటావా